హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. మరి ఇక్కడ 3D ఫిగర్స్ 2D ఫిగర్స్ ఉంటాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు 2D ఫిగర్ అంటే a figure which has two dimensions, that is length and breadth. What is 3D figure? A figure which has three dimensions, that is length, breadth, height. మూడు ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు 8th క్లాస్లో అలానే 6th క్లాస్లో 7th క్లాస్లో 2D జామెట్రికల్ ఫిగర్స్ గురించి డిస్కస్ చేసింటారు, చదివింటారు. మరి ఇక్కడ 9th క్లాస్లో 10th క్లాస్లో మీకు 3D జామెట్రీకి సంబంధించిన ఫిగర్స్ వస్తాయి. సో 2Dలో మీరు సర్కిల్స్, సెమీ సర్కిల్, అదేవిధంగా ట్రయాంగిల్స్, స్క్వయర్, రెక్టాంగిల్, రాంబస్, ట్రెపీజియం, ఓకే, క్వాడ్రిలేటరల్స్, సో అట్లా మీరు డిస్కస్ చేసింటారు. మరి 3Dలో ఇక్కడ ఏంటంటే మనం కోన్, స్పియర్, సిలిండర్, క్యూబాయిడ్, సో వీటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, ఎస్. మరి ఒకసారి మనం ఫస్ట్ ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే ఈ యొక్క చాప్టర్లో ఏ ప్రాబ్లం అయినా చేసేయచ్చు. ఓకే, మరి చూద్దాం. సో ఫస్ట్ క్యూబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్యూబ్. మరి ఫస్ట్ క్యూబ్ అంటే మనకు తెలుసు, సమ్మర్ సీజన్లో మనం ఐస్ క్యూబ్స్ పెడుతూ ఉంటాం ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఓకే, సో ఎలా ఉంటుంది? స్క్వేర్ షేప్లోనే ఉంటుంది. ఓకే, ఓకే, మనం ఐస్ క్యూబ్స్ పెడుతుంటాం ఫ్రిడ్జ్లో. ఓకే, ఎస్. సో కాబట్టి ఇక్కడ మనకి లెంత్, దీన్ని లెంత్ అంటాము. సో అదేవిధంగా బ్రెడ్త్, హైట్ అంటాం దీన్ని. ఓకే, లెంత్, బ్రెడ్త్, అలానే హైట్ అంటాం. ఓకే, ఎస్. ఇక్కడ సైడ్ ఏతో డినోట్ చేస్తాం. సైడ్ అంటే ఇక్కడ మొత్తం ఈ క్యూబ్కి 6 సైడ్స్ ఉంటాయి. ఓకే, సో 1 2 3 4 5 6. ఓకేనా, ఎస్. సరే, సో ఇక్కడ ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది, అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది వస్తుంది, వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్, అలానే డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే, సో ఫార్ములాస్ని గుర్తుంచుకోవాలి. చూడండి, సో ఫస్ట్ ఏంటంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న దాన్ని కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే. ఓకే, సింపుల్గా ఇలా రాస్తూ ఉంటారు, LSA అని. ఓకేనా, CSA అంటుంటారు. సో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏమంటే 4A². ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియాని రాద్దాం. TSA అంటాం దీన్ని. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. సో ఏంటి, 6A². ఓకేనా, ఎస్. మరి ఇప్పుడు మనము వాల్యూమ్ని కనుక్కుందాం. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ సో ఈజ్ ఈక్వల్ టు A³. సో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా A³. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబ్. సో √3 into A. A is not inside the root, outside the root. √3 into A కాదు. ఓకేనా, ఎస్. కాబట్టి గుర్తుంచుకోండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా 4A², అలానే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్కి ఫార్ములా 6A², అలానే వాల్యూమ్కి ఫార్ములా A³. కొంతమంది S³ కూడా అంటుంటారు, ఎలా అయినా తీసుకోవచ్చు. సో డయాగ్నల్ √3 into A. నెక్స్ట్ ఇప్పుడు మనం క్యూబాయిడ్, దీని గురించి డిస్కస్ చేద్దాం.
ఓకే. సో క్యూబాయిడ్ అంటే ఏంటంటే అది రెక్టాంగులర్ షేప్లో ఉంటుందన్నమాట. రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. మరి ఎలా ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ కూడా వేస్తున్నాను చూడండి. ఓకే, సరే. మరి ఈ క్యూబ్కి ఎగ్జాంపుల్ మనం చాక్ పీస్ బాక్స్ చూసింటారు మీరు, కాబట్టి సో అలా ఉంటుంది. లెంత్, బ్రెడ్త్, హైట్ కూడా ఉంటుంది. మరి క్యూబాయిడ్ సో అది రెక్టాంగులర్ షేప్ లాగా ఉంటుంది అనమాట. ఓకేనా? సరే. మరి ఇప్పుడు చూడండి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో ఫార్ములా ఏంటో రాస్తున్నాను. లాటరల్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ అనమాట. ఓకేనా? సో ఫార్ములా ఏంటంటే 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. ఓకే, నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ ఇంటూ ఎల్. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఫార్ములా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ 2 ఇంటూ, ఇక్కడ హెచ్ వస్తుంది, ఇక్కడ హెచ్ రాదు, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, వాల్యూమ్ ఇంకా ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో ఫార్ములా ఏంటంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హెచ్ అంటాం, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అని. ఓకేనా? ఎస్. ఇక్కడ అన్నిటికీ సైడ్ ఒకటే కాబట్టి స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కదా, ఇక్కడ కూడా అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి లెంత్, బ్రెడ్త్, హైట్. సో ఏక్యూ. సో కాబట్టి ఇక్కడ లెంత్, బ్రెడ్త్ సపరేట్గా ఉంటుంది, హైట్ కాబట్టి ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సో అదేవిధంగా డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, డయాగ్నల్ ఆఫ్ ఏ క్యూబాయిడ్. సో ఏంటంటే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ రాసి చివరిలో హెచ్ స్క్వేర్ రాయండి. ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకేనా? ఎస్. సో ఇది క్యూబాయిడ్కి సంబంధించిన ఫార్ములాస్. మరి నెక్స్ట్ కోన్, దానికి సంబంధించిన డయాగ్రాము అలానే ఫార్ములాస్ని డిస్కస్ చేద్దాం. దాన్ని కోన్ ఆర్ రైట్ సర్క్యులర్ కోన్ అంటాం, రైట్ సర్క్యులర్ కోన్. ఓకే, మరి ఒకసారి ఈ డయాగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాం. సో కోన్ అంటే మీకు తెలుసు, కోన్ ఐస్ క్రీమ్. ఓకే, కోన్ ఐస్ క్రీమ్ ఇలా ఉంటుంది కదా. సో దీన్ని రెసిప్రోకల్ చేయండి, సో రివర్స్ చేయండి. డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. దీన్ని ఏంటి, కోన్ ఐస్ క్రీమ్ రివర్స్ చేయండి. ఓకే, సో ఏంటి ఎలా వస్తుంది? ఓకే, ఎస్. సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే స్మాల్ ఎల్ అంటాం, స్లాంట్ హైట్ అంటాం ఇది. ఓకే, సో దీన్ని నార్మల్ హైట్ అంటాం, నార్మల్ హైట్. ఈ బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని రేడియస్ అంటాం, దాన్ని రేడియస్ ఆఫ్ ది బేస్ అంటాం. నార్మల్ హైట్ హెచ్ అంటాం. ఓకేనా? ఎస్. మరి ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. సో ఫార్ములా ఏంటంటే పై ఆర్ ఇంటూ ఎల్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ పై ఆర్ అలానే రాస్తాను, పై ఇంటూ ఆర్ అలానే రాస్తాను, ఇంకా ఎల్ ప్లస్ ఆర్. ఓకే, గుర్తుంచుకోండి, పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఓకే, అది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కి ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఎస్.
ఇక్కడ క్యూబ్కి క్యూబాయిడ్కి మాత్రమే డయాగ్నల్ ఉంటుంది, సో దీనికి ఉండదు. సో దీనికి ఒక ఫార్ములా చెప్పచ్చు, స్లాంట్ హైట్. వి నో దట్, అంటే మీరు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఉపయోగించుకొని పైథాగరస్ థీరం లాగా ఉంది. సో ఏం రాయొచ్చు, డయాగ్నల్ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ సైడ్ హోల్ స్క్వేర్. ఓకే, కాబట్టి సో స్లాంట్ హైట్ సో దాన్ని స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది సార్, ఎల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పైథాగరస్ థీరంని అప్లై చేస్తే హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, ఎల్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుంది హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. కాబట్టి స్లాంట్ హైట్కి ఫార్ములా ఇది. నెక్స్ట్ అదేవిధంగా మనకి సిలిండర్, ఓకే, మరి సిలిండర్ తెలుసు, మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది సేమ్ అదే విధంగా పాండ్స్ పౌడర్ బాక్స్. ఓకే, మరి దీన్ని ఏమంటామంటే హైట్ అని చెప్పచ్చు. ఓకే, సో దీన్ని హైట్ అని చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రేడియస్ అంటాము. ఓకే, సర్కిల్ షేప్లో ఉంది కాబట్టి బేస్ అనేది సర్కిల్ షేప్లో ఉంది, ఆర్ రేడియస్, సో హెచ్ అంటాం. ఓకేనా, ఎస్. అయితే ఇక్కడ సిలిండర్లో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 2πr/h, 2πr ఇంటూ హెచ్ అన్నమాట. ఓకే, గుర్తుంచుకోవాలి. అక్కడ కోన్లో πrl. ఓకే, ఇక్కడ 2 అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రెండు అంటే సర్కిల్ షేప్లో ఉన్నాయన్నమాట ఇవి. కాబట్టి సో 2 అని గుర్తుపెట్టుకోండి, ఆ బేసెస్ రెండు ఉన్నాయి, అందుకోసం 2 వస్తుంది అంతే. ఓకేనా, πrh గుర్తుపెట్టుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్, సో 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్, 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్, ఆర్ ప్లస్ హెచ్. ఓకేనా, ఇక్కడ πr ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, అక్కడ 2πr ఇంటూ హెచ్ ప్లస్ ఆర్ గుర్తుంచుకోవాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఏంటి సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఫార్ములా, సో దాన్ని వీతో డినోట్ చేస్తాం, πr²h. ఇక్కడ 1/3 πr²h, అక్కడ గుర్తుంచుకోండి πr²h. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్ స్పియర్. నెక్స్ట్ స్పియర్ అంటే మన ఫుట్బాల్ ఆడుతుంటాం కదా, సో ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. ఎస్, మరి చూద్దాం. సో ఇలా ఓకే, సో ఇలా ఉంటుంది, జస్ట్ రఫ్ డయాగ్రామ్ లాగా. సో ఇది సెంటర్ అంటాం. ఓకే, ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ అని చెప్పచ్చు, సో స్మాల్ ఆర్ అంటుంటాము. ఎస్, మరి చూద్దాం. ఓకే, ఇప్పుడు స్పియర్లో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా, లాటరల్ సర్ఫేస్ ఏరియా, సో ఫార్ములా ఏంటంటే 4πr². లాటరల్ అన్నా అదేవిధంగా కర్వ్డ్ అన్న రెండు ఒకటి. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్కి ఇదే ఫార్ములా. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్, సో 4πr². ఓకేనా, సో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్, సో దాన్ని వీతో డినోట్ చేస్తాం, సో 4/3 πr³. ఓకే, నెక్స్ట్ హెమీస్పియర్ అంటే స్పియర్లో హాఫ్, దాన్ని హెమీస్పియర్ అంటాము, సర్కిల్లో సెమీ సర్కిల్ అంటాము. ఓకే, మరి చూడండి, సో లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమీస్పియర్, ఇక్కడ 2πr² వస్తుంది, గుర్తుంచుకోండి.
నెక్స్ట్ అదేవిధంగా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ 3πr². నెక్స్ట్ అలానే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో దాన్ని వీతో డినోట్ చేస్తాం, దట్ ఈస్ 2/3πr³. ఓకే, సో 2/3πr³. ఇలా మీరు గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.